ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఓడిఐ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో రోకో జోడీ సిడ్నీ మ్యాచ్‌లో ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడి నుండే మొదలుపెట్టినట్టు అనిపించింది. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే రోహిత్ శర్మ సిడ్నీలో సెంచరీ కొట్టి విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే, నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రం విరాట్ సెంచరీ స్కోర్ చేస్తే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ స్కోర్ చేయడం వల్ల టీమిండియా 350 టార్గెట్‌ని సెట్ చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా చేజింగ్‌లో మొదటి 3 వికెట్లని త్వరగా కోల్పోయినా డ్యూ వచ్చాక పిచ్ బ్యాటింగ్ అనుకూలించడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ టార్గెట్‌ని చేజ్ చేసేసేలాగానే కనిపించారు. మన బౌలర్స్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఎప్పుడెప్పుడైతే మంచి పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేస్తున్నారో అప్పుడు వచ్చి కుల్దీప్ యాదవ్ వాళ్ళ పార్ట్నర్‌షిప్‌ని ఎక్కడికక్కడికి బ్రేక్స్ వేసేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కొట్టిన 3 సిక్సెస్‌తో ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. అదేంటంటే ఓడీఐస్‌లో అత్యధిక సిక్సెస్‌ని స్కోర్ చేసిన ప్లేయర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ స్కోర్ చేసిన సెంచరీతో ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశాడు. అదేంటంటే క్రికెట్ హిస్టరీలో 7000th సెంచరీని స్కోర్ చేసిన ప్లేయర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. యాజ్ ఎ కెప్టెన్‌గా ఓడీఐ ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్‌కి చాలా మంచి రికార్డ్ ఉంది. తను కెప్టెన్‌గా ఆడిన లాస్ట్ 5 ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 4 సార్లు హాఫ్ సెంచరీస్‌ని స్కోర్ చేశాడు. అంతేకాకుండా తన కెప్టెన్‌గా చేసిన 13 మ్యాచ్‌ల్లో 12 సార్లు గెలిచింది టీమిండియా. కేఎల్ రాహుల్ 2023 ఆస్ట్రేలియాతో జరిగిన ఓడీఐ సిరీస్‌లో కెప్టెన్‌గా చేశాడు. ఆ సిరీస్‌ని 2-1 తేడాతో టీమిండియా విజయం సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సౌత్ ఆఫ్రికాని క్లీన్ స్వీప్ చేస్తారా? లేదా సౌత్ ఆఫ్రికా ఫైట్ బ్యాక్ చేస్తాదా అనేది మనకి 3వ తారీఖున జరగబోతున్న ఓడీఐలో మనకి క్లారిటీ వస్తది.